అమ్మలకొండ అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ 14 గ్రామాల ఆరాధ్య దేవత శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆషాఢమాస సారె ఊరేగింపు నేడు అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి గాయత్రి పర్యవేక్షణలో పెదవాల్తేరు బజార్ ప్రాంతంలో ఉన్న అమ్మవారి పెద్దిల్లు నుండి సారెను ఊరేగింపుగా పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయం వరకు తండోపతండాలుగా పాల్గొన్న మహిళలు అమ్మవారి సారెను శిరస్సుపై పెట్టుకుని ఊరేగింపుగా వచ్చారు. మేళ తాళాలు, గరిడి, డప్పు వాయిద్యాల నడుమ ఆద్యాంతం ఊరేగింపు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జరిగింది. ఈ సందర్భంగా ఈవో గాయత్రి, కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి మహిమాన్వితాన్ని తెలియజేశారు. సారే ఊరేగింపు ప్రాముఖ్యతను తెలియజేశారు. పద్నాలుగు గ్రామాల ఇలవేలిపోయినటువంటి శ్రీ 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 కరకచెట్టు పోలమాంబ తల్లి అమ్మవారి పండగ ఏప్రిల్లో జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా పెదవాల్తేరు పెద్దిల్లు ఇక్కడ నుండి ఇది అమ్మగారి ఇల్లుతో సమానం. ఇక్కడి నుంచి గుడి వద్దకు 14 గ్రామాలకు సంబంధించి భక్తులందరూ వచ్చి అమ్మవారికి చీర, పండ్లు, పలహారాలు, వివిధ రకాలైనటువంటి స్వీట్లు, అనేక రకమైన పిండి వంటలతోని సారి ఊరేగింపుగా ప్రధాన గుడి అయినటువంటి పోలమాంబ గుడికి చేరుకొని అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి వేద మంత్రాల మధ్య పురోహితులు మరి అన్ని మంత్రాల మధ్య అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే చల్లన తల్లి కల్పవల్లి మరి పెద్దిల్లు మధ్యవారి పెద్దిల్లు అమ్మవారి ఇల్లు వాళ్ళకి కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని, ఆ తల్లి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని మా గ్రామ పెద్దలు మరియు కమిటీ, అలాగే పెద్దింటి వారు, అలాగే మా మెంబర్సు, కూటమి సభ్యులు అందరూ కలిసి, మా పెద్దలు అందరూ కలిసి ఘనంగా ఇక్కడి నుంచి ఊరేగింపుగా మరి ఆ అమ్మవారి గుడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ చల్లని తల్లి అందరి మీద ఆ చల్లని తల్లి దీవెనలు ఉండాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో సారి సమర్పణ కార్యక్రమం సందర్భంగా 18/7/2025 శుక్రవారం నాడు అమ్మవారికి సారి కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారు 14 గ్రామాల గ్రామదేవత కావున చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారికి సారి తీసుకొస్తారండి. అదేవిధంగా ఈరోజు ఉదయం 10ంటికి మనం మధ్యవారి పెద్దింటి దగ్గర నుంచి పెద్దవాళ్ళతేరు వారు, జాలర్పేట వాళ్ళు అమ్మవారికి సన్నాయితో, కోలాటాలతో అమ్మవారికి సారి తీసుకొస్తారు. అదేవిధంగా చిన్నవాళ్ళతేరు వాళ్ళు కనకమ్మ గుడి నుంచి అమ్మవారికి సారి తీసుకొస్తున్నారు. శివాజీపాలెం వాళ్ళు చిన్నపోలమ్మ గుడి నుంచి అమ్మవారికి సారి తీసుకొస్తున్నారు. ఆదర్శ్ నగర్ వాళ్ళు ఆదర్శ్ నగర్ జంక్షన్ నుంచి తీసుకొస్తున్నారండి. ఇలా 4 గ్రామాల నుంచి మనకి అమ్మవారికి సారి తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారికి సారి సమర్పించిన అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఈరోజు పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ అమ్మవారి సారి పెట్టడం జరుగుతుంది. 14 గ్రామాల అమ్మవారండి ఈ కరకచెట్టు పోలమాంబ తల్లి. ప్రతి సంవత్సరం ఆషాఢంలో అష్టమి గడియల్లో అమ్మవారికి సారి కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల 14 గ్రామాల నుండి కూడా మహిళలందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఏది తోచితే అది తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు. ఈ 14 గ్రామాల నుండి కూడా 14 గ్రామాల నుండి కూడా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. మధ్యవారి పెద్దింటి నుంచి గ్రామ పెద్దల తరపున, అలాగే పెదవాల్తేరు గ్రామం తరపు నుంచి కూడా అమ్మవారికి సారీ కార్యక్రమం తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు 51 మంది భక్తులు కూడా కోలాటాలతోని, అలాగే వివిధ రకాల పళ్ళు, పుష్పాలు,
అలాగే రకరకాల స్వీట్లతోని అమ్మవారికి సారి పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం మధ్యవారి పెద్ద నుంచి ప్రారంభమయ్యి అమ్మవారి గుడి వరకు కూడా ఊరేగింపుగా వెళ్తూ అక్కడ అమ్మవారికి సమర్పణ జరుగుతుంది.